అనుదినంలాగా ఈ దినం కూడా దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాము. మన మధ్య ఉన్నటువంటి వేద ప్రారంభ ప్రార్థన చేస్తున్నాం. వేదమణి వీటిలో ఉన్నారు అక్క. అమృతక్క వేద అక్క చేస్తాను అక్క. జూమ్ లో చేరి వచ్చిన సిస్టర్స్ అందరికీ యేసునామమున వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడమైన మా గొప్ప తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసమైన మా గొప్ప దేవ, కృపచూపుట్ల ఐశ్వర్యవంతుడైన మా గొప్ప తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నీతి సూర్యుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ శ్రేష్టమైన నామమునకు స్తుతికోటి వందనాలు చెల్లిస్తున్నాం. నాయన గొప్ప తండ్రివి, మహిమగల తండ్రివి, జీవం గల తండ్రివి, జీవాధిపతి, జీవజలంలో ఊట వాక్యమైన తండ్రివి, నీకు వందనాలు, స్తోత్రాలు. వెలుగైన తండ్రివి, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన మీ కొరకు, మా కొరకు ప్రభు కల్వరి శివలో ప్రభు మీరు మీ యొక్క ప్రశస్త రక్తమును చిందించి తండ్రి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకొని, మీ సొత్తుగా మమ్మల్ని చేసుకొని, మీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసిన మీ ప్రేమకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ప్రతిరోజు ఈ విధంగా మమ్మల్ని జూమ్ ద్వారా ఒకటిగా చేసి ప్రార్థించుటకు, ప్రభువా మీ వాక్యము ధ్యానించుకున్నటకు, మిమ్మల్ని స్థుతించుటకు, కొనియాడుటకు తండ్రి మాకు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యానికే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి మేము ఆ విధేయులమని తిన్నంతలమైనప్పటికీ మీరు మమ్మల్ని ప్రతిరోజు ఎంతగానో ప్రేమిస్తూ తండ్రి ఆదరిస్తూ ప్రభువా పోషిస్తూ మా ప్రతి విషయంలో తండ్రి మీరు మాకు ఎంతగానో మీ యొక్క కృపను చూపిస్తున్న మీ ప్రేమకు, మీకు దయకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన జూమ్ లో చేరి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు అంతను ఆశీర్వించి దీవించండి తండ్రి. వారి యొక్క అవసరతలు అక్కర్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ తండ్రి మీరు ఎరిగిన దేవుడు తండ్రి. మీరే కనికరం చూపించమని, దయ చూపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, ప్రభు పాటల ద్వారా తండ్రి మేము మిమ్మల్ని గణపరిచే బిడ్డలుగా తండ్రి, ఆరాధించే బిడ్డలుగా, స్థుతించే బిడ్డలుగా, గణపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ప్రభు నిలబెట్టమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీరు ఆకడి కొరకు ఎదురు చూచేవారిగా మమ్మల్ని అందరినీ ఉంచండి ప్రభు. మా కుటుంబాలన్నీ మీ సన్నిధిలో ఉండడానికి కృప చూపించండి తండ్రి. ప్రతిరోజు మేము మా పనులనే కాకుండా ప్రభు మీకు, మీ వాక్యానికి, మీ సన్నిధికి ఎక్కువగా మేము తండ్రి మీ కొరకు ఉండడానికి సహాయం చేయండి. ఎక్కువ సమయాన్ని మీ కొరకు వెచ్చించుటకు కృప చూపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. దయగల దేవా మీకే వందనాలు, స్తోత్రాలు. నాయన ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ ప్రాబ్లం ప్రభు, ఇంకా ఎంతో ఎన్నో ఉన్నాయి ప్రభు. వాటన్నిటినీ తను మీరే జ్ఞాపకం చేసుకోనండి. ఎవరు నీ వైపు చూసి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు ఆ బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించండి. నాయన సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మీరు మాట సెలవిస్తే పర్వతములు కూడా మైనం వల్లే కలుగుతాయి తండ్రి. అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఇది యొక్క అమృతకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడండి. ఈ విధంగా నీ బిడ్డలు ఇంకా ఎంతమంది అనారోగ్యం ఉంటున్నారో వారిని కూడా తండ్రి మీరే కృప చూపించి స్వస్థపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మరి నిన్నటి దినం నేను కూడా చాలా అనారోగ్యంగా ఉన్నాను ప్రభు. అయినా మీరు కృప చూపించి నన్ను స్వస్థపరిచినారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దయగల దేవుడు తండ్రి, అడిగిన వెంటనే మీ యొక్క కృపను, మీ యొక్క దయను చూపించే దేవుడుగా ఉన్నాం తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ప్రపంచంలో అల్లకొల్లముగా ఉన్నది తండ్రి. అదంతా ఎరిగిన దేవుడు. యుద్ధాల ద్వారా ప్రభా ఎంతమంది నష్టపోతున్నారు, ఎన్నో అమాయకులైన ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి తండ్రి. నాయన మీరే కనికరం చూపించండి. విడవబడిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, సహాయం చేయండి. వారికి మీరే తోడుగా ఉండమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎక్కడ చూస్తున్న అరాచకాలు ప్రభా ఇవన్నీ చూస్తున్నప్పుడు తండ్రి మీరు అక్కడ మాకెంతో దగ్గరలో ఉన్నదని మీరు తండ్రి మీ వాక్యం ద్వారా సెలవిచ్చినారు. వాటి నుంచి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. భయపడకూడని మీరు మాకు సెలవిచ్చినారు. అందరిని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన మేము మీ వాక్యం ద్వారా మేము భయపడకుండా ఉన్నాం తండ్రి. ఎందుకంటే 360 రోజులు భయపడకూడని వాగ్దానాన్ని మీరు మాకు దయచేసినారు. అందరిని బట్టి మీకు వందనాలు. ఇంత గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు మాకు తోడుగా మాకు భయమేలా తండ్రి. ప్రతి విషయంలో తండ్రి మేము మీకు నమ్మకంగా ఉండి తండ్రి మీ కొరకు సమయం వెచ్చించి తండ్రి ఇతరుల కొరకు ఎక్కువగా మేము ప్రార్థించే వారంగా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయండి. నాయన మీరే కృప చూపించమని ప్రభు మా కుటుంబాలన్నింటినీ మరి ఒకసారి తండ్రి మీ పాదముల దగ్గర ఎత్తి పెడుతున్నాం. జ్ఞాపకం చేసుకోమని, ప్రతి సిస్టర్ జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని వేడుకుంటూ
మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ తండ్రి కూటమంతా తండ్రి మీ హస్తాలకు అప్పచెప్తున్నాం నాయన. పాట పాడ బిడ్డ స్వరాన్ని తండ్రి మీకు మహిమార్థంగా తండ్రి బిడ్డ మిమ్మల్ని స్థుతించుటకు సహాయం చేయండి. వాక్యాన్ని కూడా మేము శ్రద్ధగా వినటకు తండ్రి మీరే కృప చూపించండి. వాక్యం చెప్తున్నాం జ్ఞాపకం చేసుకోండి. అక్కడ మీ ఆత్మతో నింపండి నాయన. బిడ్డ ద్వారా మేము మీ వాక్యం విని మా హృదయంలో భద్రపరచుకోవడానికి మీరే కృప చూపించమని, మీరే దయ చూపించమని మిమ్మల్ని వేడుకుంటూ మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఎల్లవేళ్ళ హెచ్చిస్తూ పూజిస్తూ త్వరలో రానైన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన వేదకు వందనాలమ్మా. మరి వందనాలు. విజయ సిస్టర్ ఇప్పుడు మనకు వాక్య సందేశాన్ని ఇస్తారు. సారీ పాట పాడలేదు కదా ఇంకా. అవును, రజనీ పాట పాడతారు మన మధ్య రజనీ. ఓకే, ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేసిన పెద్దలు కేజీ ఆంటీకి నా వందనాలు, అమృత వల్ల ఆంటీ వందనాలు అండి. వందనాలు రా, మర్చిపోయినాను. ఇందాకనే చూసాను పాటని. పాట పాడుకుని ప్రభువును గణపరుచుకుందాం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగా తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలుగా నీ స్నేహము, నాలోన నిత్యము సంతము. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగా తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏ పాటి నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలోనే నన్ను దాచినావు. నా భారమంతా నువ్వు మోసినావు, నన్నెంతగానో హెచ్చించినావు. నీ కృపలోనే నన్ను కాచినావు, నీ కనికరమే చూపించినావు. నా హృదయంలోని వాక్య ధ్యానం, నా మదిలోని నామస్మరణం. నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి, నిన్నే పూజించి నీలోనే తరించి. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగా తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏనాడు నన్ను విడనాడలేదు, నీ నీడలోని నడిపించినావు. లోకాల నేలే రాజు నీవే, నా జీవనావకు రహదారి నీవే. నా గురి నీవే నా యేసుదేవా, చేరితి నిన్నే నా ప్రాణనాథ. మహిమ ద్వారం ఉన్నతమైన చరితం, సాటి నీకు సర్వాధికారివి నీవు. మారిన దైవం నీవు, మహిమోన్నతుడు నీవు. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీవేగా తొలి కిరణము, నాలోన వెలిగిన రవి కిరణము. ఏనాడు ఆరని
నా దీపము, నా జీవితానికి ఆధారము. ఇమ్మానుయేలు నీ స్నేహము, నాలోన నిత్యము ఒక సంబరం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతము. అవకాశం ఇచ్చిన ఆంటీ వందనాలండి. రజని Thank you, aunty. పాటకి ఏ పాట పాడి ప్రభువుని స్తుతించినందుకు వందనాలు. అవును, యేసయ్య ప్రేమ మనకి ఎవరి పాటకి వాళ్ళకి నాకే సొంతం అనుకోవాలి కదా. ఎంత మందికైనా ఆ ప్రేమను పంచగలిగిన దేవుడు ఆయన. రవికిరణమే మనందరికీ ఆయన వెలుగు. యోహాను సువార్తలో ఉంది కదా, లోకంలోనికి వచ్చి అందరినీ వెలిగిస్తూ ఉంది అనమాట. సో ఆయనే మన వెలుగు. చక్కటి అర్థవంతమైన పాట పాడిన ఈ పాటను నేను మొన్న స్త్రీల మీటింగ్స్ కూడా పాడినారు. ఈ పాట అదే పాటను మరి రజని పాడింది. చాలా మంది వినింటారు. చక్కటి పాట పాడి వినిపించిన రజనీకి మరొక మారు వందనాలు తెలిపిస్తున్నాము. ఇప్పుడు ఈ సమయాన్ని సిస్టర్ కేజే గారికి ఇస్తున్నాము. వాక్యం శ్రద్ధగా విందాం. చేరి వచ్చిన సోదరిమణులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి మన దినాలు దేవుడు పెంచి జీవంలో నుండి జీవ బద్దులో నుండి మనల్ని కత్తిరించక తన కొరకు మనం బ్రతికిస్తున్నాడు. మన శరీరంలో దేవుని ఘనపరచాలని, ఆయన గురించి మనం ప్రకటించాలని దేవునికి ఉద్దేశం, అందుకే ఆయుష్ని పొడిగిస్తున్నాడు. ఈరోజు గత వారంలో మనం స్టార్ట్ చేసిన రీతిగా ఈరోజు పరమ గీతముల గ్రంథంలో నుండి మరికొన్ని మాటలు నేర్చుకోవాలని, ప్రభు పాదం దగ్గర నేను నేర్చుకున్నది మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. అనేకుల ద్వారా మనం వినే ఉంటాం. ఒకసారి ఉషా గారు కూడా గాస్పుల్ హాల్లో చెప్పారు కొన్ని ఐటమ్స్ మీద. కొన్నిసార్లు జో వైఫ్ యానీ కూడా దీని విషయం మాట్లాడినప్పుడు మనం విన్నాం. ఇంకా ఎవరో ద్వారా మనం విని ఉండవచ్చును, కానీ ప్రభు నాకు మీరేం నేర్పిస్తారు అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు పాదం దగ్గర నేర్చుకున్న విషయాలు మీతో పాటు నేను పంచుకొని నేను కూడా పాఠాన్ని పొందగలగడానికి ఇష్టపడుతున్నాను. పోయినసారి మొదటి అధ్యాయములో ఒక విషయాన్ని 2 విషయాల గురించి మనం నేర్చుకున్నాం. ఈవేళ కూడా 1వ అధ్యాయంలో మొదటి 4 చరణాలు పాడుకుందాము, చదువుకుందాము. 1వ వచనం నుంచి 4. ఎవరైనా నిదానంగా గట్టిగా చదివి వినిపిస్తారేమో వినిపించండి. నేనే చదువుతాను. సొలొమోను రచించిన పరమగీతం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురం, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. కన్యకలు నిన్ను ప్రేమించుదు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించేదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుతున్నారు. చిన్న ప్రార్థన చేసుకున్నాము. కరుణావాత్సల్య సంపూర్ణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అసమానమైన దివ్య దేవుడవు, నేనే దేవుడుని తప్ప వేరొక దేవుడు లేడు అని మాకు మిమ్మల్ని మీరే బయలుపరుచుకున్నారు. నిజానికి మేమే నిజదేవుడు ఎవరని వెతికి మేము కనుగొనాల్సింది, కానీ అలాంటి ప్రయాసం మాకు లేకుండా నేను బయలుపరుచుకున్నందుకు నీకు స్తోత్రములు, వందనాలు. ముఖ్యంగా ఇండియాలో 33 కోట్ల దేవతలని చెప్తూ ఉండగా ఎవరిని మేము కొలవగలము తండ్రి? నిజంగా నీవు అందరినీ మించిన దేవుడు. నీ పేరే జీవం కలిగిన దేవుడు. నరుడై పుట్టిన మీ ప్రియ కుమారుడు కూడా చనిపోయి తిరిగి లేచినాడు గనుక అతిశయ కారణంతో మిమ్మల్ని స్తుతించగలుగుచున్నాము. పాపమృతులమైన మమ్మల్ని కూడా నాయన తండ్రి లేపినందుకు మీకు స్తోత్రం. జీవప్రదులుగా మిమ్మల్ని ఆత్మీయంగా శారీరకంగా చేసినందుకు నీకు స్తోత్రం. మీరు జీవమున్న మాను ప్రభు మమ్మల్ని కూడా
జీవితులుగా చేసినందుకు, సమృద్ధి అయిన జీవము మీ అందు మాకు దొరుకుతున్నందుకు, జీవ వాక్యముతో మమ్మల్ని నింపుచున్నందుకు నీకు స్తోత్రం. మీ దివ్య గ్రంథంలో నుండి మేము చదువుకున్న మాటలు దీవించండి. పరమ గీతము అనే గ్రంథంలో నుండి కొన్ని చరణాలు మేము ప్రభువా నాయన విని ఉన్నాము. ఇందులో ఉన్న అంతరార్థము, పరలోకపు యొక్క అర్థము గ్రహించుటకు మా మేధస్సు సరిపోదు. మీ ఆత్మ మీద ఆనుకొనిచున్నాము ప్రభువా నాయన. అందరము కూడి దేవా నాయన మీ నామను గొప్ప చేయడానికి, మీ ఇష్ట ప్రకారం జీవించడానికి, నీ ప్రేమను ధ్యానించడానికి ప్రభువా, మా ప్రేమను మీకు చూపించడానికి దేవానైనా మీరే సహాయం చేయమని, ఆత్మ ద్వారా మీ నామాన్ని గణపరుచుకోమని, సంపూర్ణ ఆత్మ నిశ్చయతతో మీ సువార్త కానీ, హెచ్చరిక కానీ, దిద్దుబాటు కానీ దేవా మా మధ్యకు దిగి వచ్చినట్లుగా సాయం చేయమని, అందరినీ సమావేశపరచమని, ఆతురతో నీ సన్నిధికి పరిగెత్తి వచ్చి కృప చూపించమని, మాతో ఉండమని, నిష్ప్రయోజకురాలను అశక్తురాలను వివరించడానికి తగిన స్తోమత అర్హత లేని దానను మీపైన ఆధారపడుచుండగా సహాయం చేసి, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉంటున్నట్లుగా చేయమని యేసు ప్రభు దివ్యమైన నామమున స్తుతులు అర్పించి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియ సోదరులారా, పోయిన వారం మనం మొదలు పెట్టినప్పుడు నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాను గాక అనే విషయాన్ని కొంతవరం వరకు మనం ధ్యానం చేశాము. అలాగే 3వ వచనంలో లేదా 4వ వచనంలో ఉన్నట్టు, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదమని. మొట్టమొదటి రక్షణకు పరిగెత్తి రావాలని, ఆ తర్వాత దేవుడిచ్చిన పని కొరకు ఆత్మను రక్షించి మనం పరిగెత్తి ఆయన సన్నిధిలో మరి మన ఎదుట ఉంచబడిన టార్గెట్, ఆ యొక్క పరుగు పందెంలో పరిగెత్తాలని మనం నేర్చుకున్నాం. ఆత్మలు అనేకములు తెచ్చి సంఘము అనే ద్వారబంధ్రము ఎదుట పచ్చివియు పండువియు అనగా కొన్ని ఆత్మలు, కొత్తగా నమ్ముకున్న వారు కానీ, ఇంతకుముందు నమ్ముకున్న పాత ఆత్మలు కానీ అనుదినము ప్రభు పనిచేసి ప్రేమతో ఆయన కొరకు ఆయనకి ఇష్టమైన ఆ యొక్క ఫలమును అతడు భుజించే నిమిత్తమై మనమందరము దేవుని పని చేయవలసిన వారంగా ఉన్నాం. వినుడు విందుగా దేవుని వాక్యం వినటం మాత్రమే కాదు, ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం? బైబిల్ స్టడీస్కి వచ్చేది, చర్చ్కి వచ్చేది, ఆరాధన చేసేది, కానుక సహవాసం కలిగి ఉండడం మాత్రమే కాదు, ఇంట్లో మనం భక్తి చేసుకోవడం మాత్రమే కాదు. కానీ ప్రభు నిన్ను నన్ను ఎందుకు పట్టుకున్నాడు? పౌల్ని ఎందుకు పట్టుకున్నాడు? అనేక ఆత్మల కొరకు, సంఘ స్థాపనల కొరకు ఎలాగ పట్టుకున్నాడు? సాక్ష్యం ఇచ్చుట కొరకై, రాజులు ఎదుట, అధికారులు ఎదుట ఎట్లా ఆయన పట్టుకున్నాడు? మనం కూడా ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చుటకై, క్రీస్తు యేసును ప్రకటించుటకై దేవుడు నిన్ను నన్ను మరి ఏర్పరచుకున్నాడు. దేని కొరకు మనము పట్టబడ్డామో దాన్ని పట్టుకొనవలని నేను పరిగెత్తుచున్నాను. ఇదివరకే పరిగెత్తానని అనుకోవడం లేదు, కానీ మనలో సంపూర్ణులైన ప్రతి ఒక్కరము, పౌలు మాత్రమే కాదు, పేతురు మాత్రమే కాదు, మనం ఎరిగిన భక్తులు మాత్రమే కాదు, మనమందరము కూడా ఇదే పనిలో పరిగెత్తాలి. చాలా సార్లు స్వకారముల కోసం పరిగెత్తుతున్నాం. ఉద్యోగస్తులు పరిగెత్తున్నారు, ఉద్యోగం లేని వారు కూడా పరిగెత్తుతున్నారు. ఏదో ఒక బిజీ షెడ్యూల్లో కనిపిస్తున్నాం, కానీ అందరూ తమ స్వకారంని చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యం ఎవరు చూడట్లేదని. అలాగ చూసే ఒక వ్యక్తిని గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు సిఫారసు చేస్తున్నాడు. అతడే తిమోతి. అటువంటి వాడు నా ఇద్దరు ఎవరు లేరని. కనుక ప్రియులారా, మన సొంత పనులు కాస్త తగ్గించుకొని, వీటిని చేసుకోవడానికి దేవుడు మనం పంపలేదు, కానీ ఒక విషయం కొరకు మనం పట్టుకున్నాడు. కొన్ని ఆత్మల రక్షణ కొరకు, సాక్ష్యం ఇచ్చేందు కొరకు, కొన్ని ఫలములు మనం ఆయన కొరకు, ఆయన సంతుష్టిగా భుజించడానికి కొరకై ఆత్మలను 2వ రకంలో సిద్ధపరిచి మనం పెట్టుకోవాలి. ఈ విషయాలు పోయిన వారం మనము చూసుకున్నాం. ఈరోజు 2వ వచనంలో ఈ మాట మీద మనము ధ్యానం నిలపాలని నేను ఇష్టపడుతున్నాను. 2వ వచనము 2వ లైన్, నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురము, నీవు పూసికొను పరిమళ తైలము సువాసన గలది,
నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. నీ పేరు అనే దాని మీద ఈవేళ ప్రభువు నాకు నేర్పించిన సంగతులు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. నీ పేరు అనగా దేవునికి ఒక పేరు ఉంది. మోషేతో దేవుడు అన్నాడు కదా 2వ అధ్యాయంలో, నీ పేరేంటని ఐగుప్తులో ఫరో రాజు వాళ్ళు అడిగినప్పుడు నేను ఏం చెప్పాలన్నప్పుడు ప్రభు ఏమన్నాడు, నా పేరు యెహోవా, నేను ఉన్నవాడను అనువాడని చెప్పమన్నాడు. ఉన్నవాడు అంటే నిన్న ఉన్నవాడే, ఈరోజు ఉన్నవాడే, రేపు కూడా ఉన్నవాడే, ఉంటూ ఉన్నవాడే, ఆది మధ్యాంతరములో ఉన్నవాడే, అల్ఫా ఒమేగా వరకు, ఆది మొదలుకొని అంత్యం వరకు, అసలు ఆయన రాజ్య పరిపాలన అంత్యము లేనిది. అటువంటి దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు అని దేవుడు చెప్పాడు. నిజమే, ఉన్న దేవుడు నిజమే. నరాతరంలో ఈ లోకానికి పంపబడినప్పుడు ఆయన పేరు ఏంటి? యేసు క్రీస్తుని మనం చదువుతాం. యేసు అనగా మనకందరికీ డెఫినేషన్ బాగా తెలుసు, అర్థం తెలుసు. యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుండి తానే రక్షించును గనక అతనికి యేసు అను పేరు పెట్టింది. అని కనుక యేసు పెట్టబడిన పేరు అదేంటంటే పాపం నుండి మనల్ని తప్పించువాడు, లేదా పాపం నుండి కడిగేవాడు, పాపాన్ని పరిహారము చేయవాడు అని. నీ పేరు ఇక్కడ మనం చదువుతున్నాం, నీ పేరు పోయబడిన పరిమళ తైలం. ఆయన పేరంట పోయబడినదంట. పోయబడినదంటే పేరేమో పోసుకుంటామా? కానీ పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఆయన పేరు తైలముతో సమానం. అందులోను దుర్వాసన అనే తైలం కాదు, కానీ పరిమళ తైలము. యేసు క్రీస్తు మన పరిమళ ప్రియుడని కూడా మరి పత్రికల్లో మనం చదువుతున్నాం. ఆయన పరిమళ వాసన అనగా ఆయన మంచి సాక్ష్యము కలిగిన వాడు. ఆయన పేరులోనే మంచి సాక్ష్యం ఉంది. పాపం పరిహరించేవాడంటే పాపం లేనివాడే పాపములు పరిహరిస్తాడు. ఆయన పాపి అయితే మనల్ని ఎట్లాగా ఆయన మరి పాప పరిహారం చేయగలడు? గుడ్డివాడు గుడ్డివానికి ఎవరైనా త్రోవ చూపిస్తారా? కాదు కదా. అట్లాగే పాపులమైన మనల్ని, జన్మతః పాపులమైన మనల్ని రక్షించుటకు జన్మతః ఆయన పాపి కానే కాడు. ఆయన పుట్టుక అందరి పుట్టుక కంటే దేవతలు అనబడిన వారందరూ కూడా శుక్ల శోణితాలతో భార్యాభర్తల కలయిక వలన పుట్టినవారు కనుక జన్మ పాపం వారిలో ఉంది కనుక కర్మలో కూడా వారు పాపులే. అబద్ధములు ఆడిన వారు, ఆయుధాలు పట్టిన వారు, యుద్ధం చేసిన వారు, క్రోషం కలిగిన వాళ్ళు, అబద్ధములు ఆడిన వారు, మోసం చేసిన వారు ఎంతో మందిని మనం చూస్తున్నాం. వెలుగు లేని వారు కానీ వారు మనకు వెలుగు ఇవ్వలేరు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు జన్మలో పాపం లేనివాడు, పెరుగుతూ కూడా ఆయన పాపం లేనివాడు కనుక ఆయన రక్తం కూడా పాపము లేని రక్తం, శుద్ధ రక్తం అని వ్రాయబడింది. ఎలానగా రక్తము చిందించందే పాప క్షమాపణ కలగదు గనక ఆయన రక్తము చిందించుటకు ఆయన పేరులో పోయబడిన పరిమళ తైలం. యేసులో రక్తం ఉంది, శుద్ధ రక్తం ఉంది. అది పోయబడకపోతే మనకు ఎలాగూ పాప క్షమాపణ కలగగలదు? యెహోవా ఉండువాడు ఉన్నాడు 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 ఏమి ప్రయోజనం? ఉన్న దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు. అందుకే పరలోకమందున మా తండ్రి అని మనం చెప్తాం. ఈ రాజ్యము వచ్చున గాక అంటాం. ఆయన రాజ్యం రావాలి, ఆ రాజ్యంలో మనం ఉండాలి అంటే మన పాపం పోవాలి. కాబట్టి ఆ ప్రభువు మన కోసం క్రీస్తు నామధేయుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన రక్తమును ప్రోక్షించవలసి ఉంది. ఆయన రక్తమును సిలువ బలిపీఠం మీద కార్చవలసి ఉంది. అలాగా ఆయన రక్తం కార్చాలి, ఆయన అర్పించబడాలంటే ఆయన చేతులలో గాయములు రావాల్సింది, ఆయన కాళ్ళలో గాయాలు రావాల్సింది. కాళ్ళ చేతుల ద్వారా మనం చేసిన పాపముల కొరకు ఆయన ఎంత మరి మేకులతో, పొడవాటి మేకులతో ఆయన గుచ్చబడ్డాడు. అలాగూ సుత్తి తీసుకొని కొడతా ఉంటే దాన్ని మనం ఇమాజిన్ చేసుకోలేము. నిజంగా ఆ ప్రభు యొక్క బాధలు మనకు అర్థం కావు. ఎందుకంటే మనం ఎన్నడైనా అనుభవించి ఉంటే కదా. ఒక సుత్తి దెబ్బలైనా, ఒక మేకు దెబ్బ అయినా మనం అనుభవించలేదు కనుక దాని రుచి, దాని పెయిన్, దాని బాధ, దాని అవస్థలు మనకు తెలియవు. ఎంతగా మరి
చర్మము నొప్పి అయిందో, నరములు నొప్పి అయినాయో, ఎముకలు మరి డిస్లొకేట్ అయినప్పుడు, అవి జరుగుతూ ఉన్నప్పుడు, మేకుకు సంధి ఇచ్చినప్పుడు ఎంత నొప్పో వర్ణించలేము. ఇట్లా ఎన్ని దెబ్బలు, చుట్టి దెబ్బలు ఈ యొక్క మేకు ద్వారా ఈ చేయి అనుభవించిందో, మళ్ళీ రెండవ చేయి ఇయ్యాలంటే మనమైతే ఇస్తామా? గట్టిగా బిగించుకుంటామేమో కానీ ఆయన తన చేతులు చాపినాడు. ఎందుకంటే తను తాను మన కొరకు స్వచ్ఛందంగా అప్పగించుకున్నాడు. తండ్రి చెప్పాడని కాదు. మనం పోయిన ఆదివారం ఆశీర్వాదం గారు అనంతపూర్లో ఆరాధనలో చెప్పాడు కదా, తండ్రి యేసు ప్రభుని ప్రేమిస్తున్నాడంట. అలాగే యేసు ప్రభు కూడా లోకముని ఎంతో ప్రేమిస్తున్నాడంట. తండ్రి ప్రేమిస్తున్నాడు అని తండ్రి తన ప్రియకుమారుని దాచుకోలేదు కదా, తన రొమ్ముననే ఉంచుకోలేదు కదా. తన ప్రేమ కుమారుని మన కోసం వధింపబడ్డానికి లోకానికి పంపించాడు. తండ్రి తన ప్రేమ కుమారుని, ముద్దుల కుమారుని విడిదీసి దూరము చేసుకొని 1 సంవత్సరమా 2 సంవత్సరాల 33.5 సంవత్సరంలో మన కుమార్తెను విడిచి 33.5 సంవత్సరాలు చూడకుండా ఎవరైనా ఉంటామా? ఈనాడు ఒకవేళ ఉండడానికి ఈ ఫోన్లు ఉన్నాయి కదా, ఫేస్ టైమ్లు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, రకరకాల సదుపాయాలు ఉన్నాయి. చూస్తున్నాము, దూరం ఉన్నా చూస్తున్నామనే తృప్తి మనకుందేమో, కానీ ఆ దినాలు అవేమీ లేవు కదా. అయినా తండ్రి ప్రేమ ఎంతో గొప్పది. తన కుమారుడు, ఇష్టమైన కుమారుడు, ప్రియమైన కుమారుని మన కోసం, దుర్మార్గుల కోసం ఆయన ఈ లోకానికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన రక్తము పోయబడింది. ఆయన పేరులో తన ప్రజలను వారి పాపం నుండి మరి కడగడానికి, ప్రక్షాళన చేయడానికి ఆ ప్రభువు పోయబడ్డాడు. మేకపిల్లను గాని ఎద్దును గాని బలి చేసేటప్పుడు దాన్ని వధించి ఎలాగూ బలిపీఠం మీద దాని రక్తాన్ని చిందింప చేస్తారో, అలాగే యేసు ప్రభు నీ కోసం నా కోసం బలి అయిపోయిన, లోక పాపమును మూసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయిపోయినాడు కనుక ఆయన పేరులో పోయబడిన పరిమళ తైలమును మనం చూస్తున్నాం. ఆయన పోయబడకపోతే ఒట్టి పేరుంటే ఏం ప్రయోజనం? నామకార్థంగానే ఉంటాడు ఆ ప్రభు. యేసుగానే ఉండి సెలవులో ప్రాణత్యాగం చేయకపోతే ఆయన ద్వారా మనకు లాభం ఏమీ లేదు. యేసు ప్రభు పుట్టిన యేసు ప్రభు, ఆ యొక్క పశువుల పాకలో ఉన్న యేసు ప్రభువుగా ఉంటే, కేవలం బోధించే యేసు ప్రభు, స్వస్థతను కలిగించే యేసు ప్రభు మాత్రముగా ఉంటే మాత్రమే మనకు నిష్ప్రయోజనం. నరకానికి మనం వెళ్తాం. కానీ ఆ ప్రభు మన కొరకు సిలువలో వధించబడ్డమే కాకుండా ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. కాబట్టి మనం కూడా తిరిగి పాపం నుండి లేపబడిన వారంగా ఉన్నాం. ఎందుకంటే పాపముల చేతను, అపరాధముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా క్రీస్తు మృతుల్లో నేను మిమ్మల్ని పైకి లేపనని. ఆయన లేస్తే కదా మనము లేపబడింది. కనుక అలాగూ బాప్తిస్మ అనుభవంలో మనము ఎరిగి ఉన్నాము. మనం క్రీస్తు కూడా లేపబడి ఉన్నాం. కనుక ఆయన పేరు పోయబడిన పరిమళ తైలం. ఒక తైలము బుడ్డిలో ఉందనుకోండి, సెంట్ బాటిల్లో ఉంది. అది బాటిల్లో ఉంటే బాగా వాసన వస్తుందా? అది పోయబడినప్పుడు బాగా వాసన వస్తుందా? మనకందరికి తెలుసు, అది పోయబడినప్పుడే, అది బయటికి వచ్చినప్పుడే దాని పరిమళము విస్తరించిపోతుంది, వ్యాపింపబడుతుంది. యేసు ప్రభు పుట్టినవాడు, పెరిగినవాడు, ఆ యొక్క ఆశ్చర్యక్రియలు చేసినవాడు, అద్భుతాలు చేసినవాడు, రోగాలు బాగు చేసినవాడు. అంత మాత్రమే కాదు, ఆయన పోయబడింది సిలువ మీద. ఆయన పరిమళం వ్యాపించబడింది సిలువ మీదనే ఎక్కువగా. ఆయన చేసిన ఆశ్చర్య క్రియల కంటే ఆయన సిలువ వార్తనే ప్రతి ఒక్కరికి మార్చింది కదా. క్రీస్తు సిలువను బట్టే నేను అతిశయిస్తాను అన్నాడు పౌలు. పుట్టుకను బట్టి అతిశయం కాదు, ఆయన పేరును బట్టి అతిశయం కాదు, ఆయన ఆశ్చర్య క్రియలు నాకు చేశాడని అది కాదు. ప్రాముఖ్యం ఏంటంటే ఆయన సిలువ మనల్ని రక్షించింది, ఆయన సిలువ మనల్ని మార్చింది అని. ఆయన జీవితంలో ప్రాముఖ్యమైనది సిలువ ప్రేమ. ఆ ప్రేమ ఆయన చూపించాలంటే ఆయన రక్త తర్పణ చేయవలసి ఉంది. ప్రాణం అర్పించిన ప్రేమ ఆయనది.
అన్ని ప్రేమల కంటే ముఖ్యమైనది ప్రాణం అర్పించిన ప్రేమ. అందుకే ఆ ప్రేమను గురించి ఆ సహోదరి ఆ రజని ఒక పాట పాడి, నీ ప్రేమ నా సొంతం అంట. ఎట్లయిపోయినా సొంతం? పాపాలను బట్టి అపరాధాలను బట్టి మనం శత్రువులమే, కానీ ఆయన సొంతం అయిపోయినామంట. ఆయన రక్తం, ఆయన నామం మన భుజ స్కంధాల మీద ఉంది, మన హృదయం మీద ఆయన నామాక్షరం ఉంది. ఆయన మన హృదయంలో ఉన్నాడు, ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకొని ఉన్నాడు, జీవగ్రంథంలో మన పేరు లిఖించి ఉన్నాడు. ఇదంతా కూడా ఆయన రక్తం ద్వారా, ఆయన పోయబట్ట ద్వారా, ఆయన ఖర్చగుట్ట ద్వారా, ఆయన రక్త ప్రభావాన్ని మనకు కలిగింది. అలాగూ ఆయన పోయబడినప్పుడు ఆయన పరిమళం వ్యాపించింది. నిన్న ఒక వీడియో నేను చూస్తుంటే, కీరవాణి అని ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆయన కరుణామయుడు అనే సినిమాలో పాట రాశాడంట. కరుణామయ అనే పాట ఆయన పాడాడు, తానే రచించాడంట. కనుక ఆయనలాగా క్షమించిన వాడు దేవుళ్ళలో నాకెవరు కనబడలేదు. కనుక ఆయన నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు నేను ముందు యేసు ప్రభుని అనుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, నా గురువు కూడా అలాగే ప్రార్థన చేసుకుంటాడు అని అన్నమాట. నిజంగా ఎంత మందిని దేవుడు ఆకర్షిస్తున్నాడు పిల్లారా. నిజంగా ఆయన కరుణ, ఆయన ప్రేమ, ఆయన క్షమాగుణము, ఆయన అలాగా క్షమించిన వాడు ఎవరూ లేరు. మనకు కూడా క్షమాగుణము నేర్పి, ఎన్ని ఏళ్ళు మీరు బ్రతుకుతారు, అన్ని ఏళ్ళు 70 ఏళ్ళ మారుల మటుకు మీరు క్షమించండి అని మనకు నేర్పించిన వాడు ఆ కరుణామయుడే. ఆ క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడే అనేకుల జీవితాలను మార్చాడు. వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ప్రియులారా, ఆయన ప్రేమ మన సొంతం అయిపోయిందా? నిజంగా ఎంత దుర్మార్గులము, దుష్టులు మనమే కదా ఆయన సిలువ వేసింది. కానీ ఆయన సొంత పిల్లలమైపోయాము. అలాగూ ఏ పాటి వారమైన మనల్ని ఆయన ప్రేమించాడు. అన్ని జనం కుక్కలతో సమానం, మనకి ఏమీ ఆధిక్యతలు లేవు. యూదులకు ఇశ్రాయేలుకు ఆధిక్యతలు ఏమీ లేకపోయినా దేవుడు కుక్కలమైన మనల్ని ప్రేమించారు. అందుకే దేవునికి స్తోత్రం. కనుక ఆయన తన ప్రేమ మనకు చూపించాడు. ఆయన పేరు పోయబడిన పరిమళ తైలం, ఆయన సువాసన. అందుకే ఆయన పోయబడినప్పుడు, సిలువలో ఉన్నప్పుడు అందరూ ఏమన్నారు? ఆయన్ని పాపి కాబట్టే ఆయన్ని సిలువ వేశారు అన్నారా? పిలాతు ఏమన్నాడు? ఇతనిలో నాకు ఏ నేరం కనబట్టలేదని బయటికి తీసుకొచ్చాడు ఆయన్ని. కానీ వాళ్ళు ఏమన్నారు? వీరిని సిలువేమో, వీరిని సిలువేమో. అర్థం లేని కేకలవి. అర్థం, నీవు ఈయన్ని విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నావు. నువ్వు అలాగ నువ్వు చేసినట్లయితే నువ్వు కైసరుకు స్నేహితుడు కావు అని అన్నారు. అలాగైనా నిలబడి కైసరుకు స్నేహితుడు కాకపోయినా యేసు ప్రభుకు నేను స్నేహితుడై ఉంటే చాలు అని ఆయనకు తన హృదయం ఇచ్చి ఉంటే, నిజంగా ఆ మాట చెప్పి ఉంటే అతడు నిజంగా రక్షించబడేవాడే, పిలాతు కూడా. కానీ అలాగా అన్నాడే కానీ ఆయన చేయలేకపోయినా. ఆయన భార్య కూడా ఈ నీతిమంతుని విషయమై కళ్ళలో నేను బాధపడ్డాను, జాగ్రత్తగా ఉండమని చెప్పింది కదా. అప్పగించిన ఇస్కరియోతు కూడా ఏమన్నాడు? నిరపరాధ రక్తమును నేను చిందించి తిని. అలాగే అందరూ అన్నారు. అందరిలో కంటే చాలా ప్రాముఖ్యముగా నిజముగా ఇతడు నీతిమంతుడు అన్నవాడు ఎవరండి? నిజముగా నీతిమంతుడు శతాధిపతి. శతాధిపతి నిజముగా ఇతడు నీతిమంతుడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. నిజముగా ప్రతి ఒక్కరు ఏమన్నారు? నిరపరాధి, నీతిమంతుడు అట్లా అన్నారు. కానీ ఈయన ఏమన్నాడు? విశేషమైన పదం, నిజముగా, నేను చెప్పేది నిజం అని స్ట్రెస్ చేసి చెప్తున్నాడు. ఎంత పరిశీలనాత్మకంగా చెప్పాడండి ఆయన. నిజముగా నీతిమంతుడు. చాలా గొప్ప స్టేట్మెంట్ యేసు ప్రభుని గురించి. కనుక ఆయన పరిమళ తైలం, నీతిమంతుడు అని అందరూ చెప్పగలుగుతున్నారు. కనుక అధిక మంది దేవుణ్ణి ఎరగనట్టుగా మనకు అనిపిస్తారు, కానీ రహస్య బిలీవర్స్ చాలా మంది ఉన్నారు ప్రియులారా. వారందరూ యేసు ప్రభు నీతిమంతుడని అన్యులు కూడా చెప్తున్నారు. రేపు ఎంతమందిని మనము అన్యజనుల్ని పరలోకంలో చూస్తాము, కీరవాణి లాంటి వారిని. నిజంగా ప్రభు క్షమాగుణం మనం కూడా కలిగి ఉందాము, ప్రభు మహింపరచబడతాడు. సరే, అలాగూ ఆయన పోయబడినందుకు
పరిమళ తైలముగా సాక్ష్యం మనకున్నట్టుగా చూస్తున్నాం. మరి ఆయన పేరు పోయబడింది, ఆయన పేరు పరిమళ తైలమే, ఆయన మంచి పేరును కలిగి ఉన్నాడు, చెడ్డ పేరు ఆయనలో లేదు, ఆయనలో చెడుతనం లేదని వృద్ధులు ఏం చేస్తారంట? 90 కీర్తనలో ఏం చేస్తారంట? వాళ్ళు ఎందుకోసం సారము కలిగి బ్రతుకుతారంట? ఈయన యందు ఏ చెడుతనం లేదు అని ప్రసిద్ధి చేయడానికేనంట. చాలా మంది వృద్ధులమైనా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ వృద్ధుల కింద లెక్కే ప్రసిద్ధి చేస్తున్నామా ఆయన యందు చెడుతనం లేదని? యేసు ప్రభు అంటే దాచిపెట్టుకుంటున్నామా? క్రిస్టియన్ అంటేనే లోకంలో ఒక లోకు అని అనుకుంటున్నామా? క్రిస్టియన్ అంటే బాధ పెడతారని అనుకుంటున్నామా? ఎవడైనా క్రైస్తవుడైనా ఎందుకు బాధను అనుభవిస్తే అదే పేరుని బట్టి దేవుని మహింపరచాల, సిగ్గుపడకూడదని దేవుడు చెప్పాడు. యేసు ప్రభు మన కొరకు దిగంబరి అయినా సిగ్గుపడలేదే, చెప్పుముగ్రాతిగా చేసుకోవడానికి తన ముఖమును సిగ్గుపడలేదే, కొట్టు వారికి తన వీపును, వెంట్రుకలు పెరుకు వేరు వారికి తన చెంపరని దాచుకోలేదు, అప్పగించుకున్నాడు. మొత్తం హోల్ బాడీని ఆయన అప్పగించుకున్నాడు. ప్రియులారా, ఈనాడు ఈ రోజు ఎవరికైనా యేసు ప్రభు గురించి చెప్పామా? ఆయన నామాన్ని ప్రసిద్ధి చేశామా? ఆయన హైలైట్ చేశామా? ఆయన గురించి ఒక్క మాటైనా వచ్చిందా? ఆయన పేరే ప్రస్తావన లేకుండా ఉన్నాము. ఈ రోజు నేను ఎట్లు నిన్ను గొప్ప చేయాలి ప్రభు? పోయినసారి మనం చెప్పుకున్నాం, అన్న ప్రవక్తి ముసలిది కదా, నీ పక్షివి పండువి ఆత్మ తీసుకొచ్చిందో అండి. తన జీవితంలో అధిక భాగం మరి భర్త లేని సమయంలో మరి దేవాలయమని విడవక ఇల్లు విడిచి రారు చాలా మంది. ఈమె దేన్ని విడవలేదు? దేవాలయమని విడవక అదే తన నిత్య నివాసం. 23వ కీర్తన చివరి మాట ఏం చెప్తుంది? చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేసిందంటే పెట్టుబడి తీసుకొని అక్కడ మకాన్ చేసిందని కాదు, కానీ వచ్చిన వారందరికీ ప్రభువుని గురించి మాట్లాడుతాము. ఆయన ప్రసిద్ధి చేస్తా ఉంది, సారము కలిగి పచ్చగా ఉంది. అంత లాంగ్ లైఫ్ దేవుడు ఆమెకి ఎందుకు ఇచ్చాడు? వీళ్ళారా, ఈ రోజు నీకు నాకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన ప్రసిద్ధి చేయడానికి, మనల్ని ప్రసిద్ధి చేసుకోవడానికి కాదు, మనల్ని గురించి గొప్ప చెప్పుకోవడానికి కాదు, మనల్ని గురించి డంబాలు చెప్పుకోవడానికి కాదు. మేము ఇట్లా, మా ఆస్తి ఇట్లా, మా వాళ్ళు ఇట్లా, మా ఇది మన స్వగతాన్ని గురించి చెప్పుకోవడానికి కాదు, కానీ ప్రభుని గురించి, ఆయన పరిమళ తైలమును గురించి, ఆయన పేరు యొక్క గొప్పతనమును గురించి అని చెప్పారు. యెహోవా నామము పరిశుద్ధమైనది, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితంగా ఉండే బలమైన దుర్గము అని ఆయన నామాన్ని గురించి హైలైట్ చేయవలసిన వారంగా ఉంది. నిజంగా మన రక్షించువాడు, దినరక్షణతో నింపేవాడు. ఆయన పేరు మనకు పరిమళ తైలమే కాదు, ఆయన పేరు మరి బలమైన దుర్గం. ఆయన నామం అక్షయమైన నామం, అని నాముల కంటే పైనామము, హెచ్చించబడిన నామం. ప్రార్థన చివరిలో ఏ నామం పలుకుతున్నాం మనము? యేసు క్రీస్తు నామము, ప్రార్థనకు ఆధారమైన నామం. దయ్యములు అందరూ దేని ద్వారా, ఏ నామమును బట్టి వెళ్ళగొడుతున్నారు? యేసు నామములో ఇస్తున్నాము అంటున్నారు. ఆయన నామము గొప్ప నామం, హెచ్చించబడిన నామం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమానం వరకు స్తుతింప తగిన నామము కదా. నిత్య స్తోత్రమునకు కారణమైన నామం, అధిక స్తోత్రమునకు పాత్రమైన నామం. కనుక ఆయన నామం పోయబడిన పరిమళ తైలమే, మంచి వాసన, ఆయన గురించి మంచి సాక్ష్యమే. వాసన అనగా సాక్ష్యము అని మనము వింటున్నాం. మరి మన పేరు, ఆయన నామమును ధరించిన మన పేరు ఎలా ఉంది? మరి ఆయన పేరు పోయబడిన పరిమళ తైలమే, మన పేరు ఎట్లుంది? ఒకసారి చూద్దామా? తెలిసిన లేఖన భాగాలే మన అవసరాన్ని బట్టి చదువుకున్నాం. 22వ అధ్యాయం 1వ వచనం, సామెతల గ్రంథం 22 ఎడం ప్రక్కనే ఉంటుంది కదా. 22:1 ఏమైనా రాయబడిన చదువుతారు ఎవరైనా? త్వరగా తీసి. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కొరదైనవి. దేనికంటే ఏదేది కోరదగినవో చెప్తున్నాడు. ఏమని? గొప్ప ఐశ్వర్యం
కొద్దిమంది ఏం కోరుకుంటారు? గొప్ప ఐశ్వర్యం, చాలా షావుకారి కావాలి, నా లాంటి షావుకారి ధనవంతుడు ఎవరు ఉండకూడదని. రీసెంట్ గా ఒక కథ నేను విన్నాను, ఎంతో అర్థం ఉంది. ఒక యవనస్తుడు అనుకున్నాడంట దేవుణ్ణి, ప్రభువా నాకు చాలా పెద్ద వెహికల్ కావాలన్నాడంట. ఆ తర్వాత నాకు డబ్బులతో కూడిన బ్యాగ్ ఎప్పుడూ నాకు ఉండాలి ప్రభు అని, నా సంచి నిండా డబ్బులు ఉండాలన్నాడు. ఆ తర్వాత నా చుట్టూ స్త్రీలు ఉండాలన్నాడంట ఆయన. నిజంగా దేవుడు ఆయనకు పాఠం నేర్పించి ఆయనకు ఆర్టీసీలో ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడండి. ఆ చిన్న ఉద్యోగం దేనిలో అంటే, ఒక పెద్ద బస్సు ఇచ్చాడంట ఆయన. ఆ బస్సులో కండక్టర్ అంట. కండక్టర్ సంచిలో ఎప్పుడు ఏముంటాయండి? వస్తుంది. ఆయన చుట్టూ చిల్లర పైసలు ఎక్కువ ఉంటాయి నోట్ల కంటే కూడా కదా. అలాగా అనుకున్నట్టు పెద్ద వెహికల్ ఇచ్చాడు. ఆ చుట్టూ ఎవరుంటారు? బస్సులో ఎక్కువ పురుషులు ఉంటారా, లేడీస్ ఉంటారా చెప్పండి? స్త్రీలే ఉంటారు. రేవంత్ రెడ్డి స్త్రీలకు ఫ్రీ టికెట్ అని విన్నాము. ఒకవేళ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా మనకు కూడా ఇస్తుందో ఏమో అని ఎప్పుడో సూచాయిగా నేను విన్నాను. ఒకవేళ ఎక్కువగా మెజారిటీ స్త్రీలే ఉంటారు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు అడిగినట్టే పెద్ద వెహికల్ ఇచ్చాను, సంచి నిండా డబ్బులు ఇచ్చాను, నీ చుట్టూ స్త్రీలు ఇచ్చాను. కొన్నిసార్లు ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరుకుంటాం. గొప్ప ఐశ్వర్యము కంటే ఏదంట మేలండి? మంచి పేరు. గొప్ప ఐశ్వర్యవంతుడే పేరు చెడ్డది. అన్ని లంచాలు, అన్ని మోసాలు, అందరి నోలలో దుమ్ము పోసి ఈయన సంపాదించుకున్నాడని చెడ్డ పేరు కదండి. మంచి పేరు కింద మంచి పేరు కంటే ఐశ్వర్యం గొప్పది కాదని దేవుని వాక్కులు, సజీవుడైన దేవుని వాక్యం చెప్తుంది. మంచి పేరు అంటే యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు ఇలాంటివే మంచి పేర్లు? యేసయ్య అనేది మంచి పేరా? మరియమ్మ అనేది మంచి పేరా? మంచి పేరు అంటే ఏంటి? చెడు సాక్ష్యము కాదు, మంచి సాక్ష్యం అనేదే మంచి పేరు. ఇంకేముంది? వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. చాలా మందికి వెండి బంగారులు ఉన్నాయి, వీళ్ళకైనా భిక్షం పెట్టరు అని అంటారు కదా. దయగలవాడు తన ఆహారంలో కొంత ఎవరికి ఇస్తాడంట? దరిద్రునికి ఇస్తాడంట. దయగలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చింది. దయగల ధనవంతుని భార్య అయిన అబీగలు ఏం చేసింది? ఆ భర్త ఇవ్వని పొమ్మన్నాడు కదా, కానీ ఈమెం చేసింది? దయగలిగి దరిద్రుడుగా ఉన్న అభిషేకించబడిన దావీదుకు కొంత కానుక ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ కొంత కానుకలోని ఆమె బుద్ధి ఆయనకు తెలిసింది, ఆమె సుబుద్ధి ఆమెకు ఆశీర్వాదము ఇచ్చింది. ప్రియులారా, మనకి వెండి బంగారులుండి దయ లేకుండా ఉన్నామా? ఐశ్వర్యం ఉండి, ధనగంతలు ఉండి, పేరు ప్రఖ్యాతులు, చెడ్డ పేర్లు కలిగి ఉంటే ఏమీ ప్రయోజనం? దానికి కూడా అనిపించుకొని కొంచెం కూడా దయ లేకపోతే, మంచి పేరు లేకపోతే సరే వేరే వారి సంగతి వద్దండి. మనము మన చర్చిలో మంచి పేరు మనకుందా? మన బంధువుల మధ్య మనకు మంచి పేరు ఉందా? ఇరుగు పొరుగు వారి మధ్య మనకు మంచి పేరు ఉందా? మన ఫ్రెండ్స్ మధ్య మంచి పేరు మనకుందా? మంచి పేరు కోరుకోవాలి అంటున్నాడు దేవుడు. చాలా సార్లు స్త్రీలు ఏం కోరుకుంటాం చెప్పండి? ఇంత మంచి బుద్ధి మనకి ఇప్పుడు ఉండదు. ఏవి కోరుకుంటాం? మనుషులు చూసేవే కోరుకుంటాం. వీటికంటే మిన్నది మంచి పేరు అంటున్నాడు. వీటికంటే మించింది దయ అంటున్నాడు. మన దేవుని పేరే ఏం పేరు? ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు కదా. దయాదాక్షిణ్య పూర్ణుడు అని మనం చదువుకుంటాం. ఇది సామెతల ప్రక్కన ప్రసంగి గ్రంథం ఉంది కదా, 7వ అధ్యాయం 1వ వచనం అందరికి కంఠస్థం. చెప్పగలరు ఎవరైనా? 7:1. సుగంధ తైలం కంటే మంచి పేరు తైలము కంటే మంచి పేరు మేలు. సెంట్ చల్లుకున్నట కంటే మంచి పేరు. సెంట్ వేసుకొని కదా
మరి మనకు మంచి పేరు లేకపోతే ఏమి ప్రయోజనం? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మేలైనది మనలో ఉందా ప్రియులరా? మంచి పేరు. రక్షించబడి ఉన్నాము, బాప్తిసం తీసుకున్నాము, సంఘ సహవాసం, బైబిల్ చదువుతున్నాము, వస్తున్నాము, కానికిస్తున్నాము, సేవ చేస్తున్నాము, నిజమే. కానీ మంచి పేరు ఉందా? అంతా మంచిదే కానివ్వండి, దీనిలో దుడుకామె మాటల్లో కరెక్ట్ గా మాట్లాడదు, మాటల్లో తేడా ఉంటుంది, కలిపి చెప్తుంది, దానిలో ప్రేమ ఉండదు, లేకపోతే దానిలో ఎప్పుడూ పరనిందనే కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని చెప్తానే ఉంటుంది. ఒకవేళ ఏదైనా మైనస్ పాయింట్ మన విషయమే చెప్తారా? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని చెప్తున్నాడు. ఈ సమయంలో నాకు తిమోతి గుర్తొస్తాడు. తిమోతి ఎక్కడ కనిపిస్తాడు? ఫస్ట్ మనకు అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో కనిపిస్తాడు. 16వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ఏమని రాయబడింది చూడండి, చెప్తామా? 16వ అధ్యాయము అపోస్తుల కార్యంలో 1, 2 విషయాల్లో ఏమని రాయబడింది? అక్కడ ఏమన్నాడు? గురించి చింతించేవాడు. ముఖ్యంగా పౌలు లుస్త్రకును దెర్బేకును వచ్చను. అక్కడ ఎవరున్నారంట? తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతడి తండ్రి గ్రీకు దేశస్థుడు. అతడు లుస్త్రలోను యూకొనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. ఎక్కడెక్కడ మంచి పేరు ఏంటండి? లుస్త్ర ఎవరు ఊరు? ఇందాక చదివాం కదా, లుస్త్రకు వస్తే లుస్త్రకు వచ్చాడు. లుస్త్రకు వస్తే అక్కడ తిమోతి అనే శిష్యుడు. అట్లయితే తిమోతి ఊరి పేరు లుస్త్ర. అంటే ఒక ఊరు కదా. కనుక మన సొంత ఊరిలోను పొరుగు మనకు మంచి సాక్ష్యం ఉండాలి. మంచి పేరు, మంచి సాక్ష్యం. ఎవరైనా మన గురించి చెడు మాట చెప్పకుండా మంచి పేరు కలిగి ఉండడం ఎంత కష్టం, ఎంత ఓర్చుకోవాల్సి వస్తుంది, ఎంత అన్యాయాన్ని సహించుకోవాల్సి వస్తుంది, ఎంత నిదానించవలసి వస్తుంది, ఎన్నిసార్లు తప్పులు క్షమించుకోవాల్సి వస్తుంది. చాలా కష్టం అది. అలాంటి సాక్ష్యాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. హృదయంలో ఎంతో బాధ అనిపించాల్సి వస్తుంది, కొన్నిసార్లు నష్టం అనిపించవలసి వస్తుంది. ఓర్పు ఎంతో అవసరం, సహనం ఎంతో అవసరం. 2 ఊర్లలోనూ యవనస్తుడు మంచి సాక్ష్యం. ఈనాటి యవనస్తులకు ఈ సాక్ష్యం ఉందని, ముసలోళ్ళకే సాక్ష్యం లేనప్పుడు యవనస్తులకి ఎక్కడొస్తుంది? ఉడుకు రక్తంలో ఉన్న వారికి ఇంకా తొందరగా టెంపర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి మనకి టెంపర్ ఎక్కువ ఉంటే ఆలోచించండి. మంచి పేరు ఇదే మంచి సాక్ష్యం అని చెప్పబడుతున్నట్టుగా చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రికలో కూడా ఈ యొక్క శిష్యుడైన తిమోతిని గురించి ఏమన్నాడు? 2వ అధ్యాయంలో చూడండి, 26వ వచనం. ఫిలిప్పీ 2:26. ఫిలిప్పీ 2:26లో తిమోతిని గురించి చెప్తూ ఏమంటున్నాడు ఆయన? నిజముగా మిమ్మల్ని గురించి చింతించేవాడు, 26 కాదండి, 20వ వచనం. మీ క్షేమం విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడు ఎవడునూ నా ఇద్ద లేడు. అందరూ తమ స్వకార్యమును చేర్చుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యమును ఎవరో చూడరు. తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయను, అలాగే అతడు స్వార్థ వ్యాపకం నిమిత్తం నాకు సేవ చేశాడు. 4 మంచి విషయాలు. మిమ్మల్ని మీ క్షేమం గురించి చింతిస్తాడు. ఫిలిప్పీలో, ఫిలిప్ అతను ఊరా చెప్పండి? లుస్త్ర, ఈకొనియాలో మంచి పేరు. మరి ఫిలిప్పీ వాళ్ళ విషయంలో కూడా వాళ్ళ క్షేమమును పట్టించుకుంటున్నాడు. అలాగే ఎస్తేరు గ్రంథంలో అందరి క్షేమాన్ని చూచిన వాడు ఎవరైనా రాయబడింది సాక్ష్యం? ఎస్తేరు గ్రంథంలో చివరి అధ్యాయంలో మనం దేశస్తులందరికీ క్షేమం అంట. కనుక మనకి పేరుందా? అందరి గురించి చింత ఉంది ఆయనకి. తర్వాత 2వది యేసుక్రీస్తు కార్యమును చూస్తున్నాడంట. 3వది తండ్రి కుమారుడు ఎలాగ సేవ చేస్తాడో నాకు కూడా అలాగూ
సువార్త వ్యాపకం నిమిత్తం నాకు సహాయపడ్డాడు. సువార్తలో ఎంత పని చేశాడో, ఎంత అసిస్ట్ చేశాడో, ఎంత చక్కగా తలంచుకుంటున్నాడు. అతని వంటి వాడు లేడని. ఈ మంచి దేవుడు ఒకటైనా మనకుందా? మన సంఘాన్ని గురించి చింత ఉందా? సంఘంలో ఎన్ని కూడికలు ఎగ్గొడుతున్నాం మనము, ఎంతమంది కోసం ప్రార్థన చేస్తున్నాం. 300 మంది కొరకు రోజు ప్రార్థన చేస్తుందంట ఒక ఆమె. ఎవరామె? ఒక అన్యురాలు, పండిత రమాబాయి కదా. ఎంత మంచి సాక్ష్యం, అన్నిల్లో నుండి ఎంత మంచి సాక్ష్యం. మనం 30 మందిగా 3 కొరకు చేస్తున్నామా? మన ఇంటి వారికేనా? అది కూడా లేదా ప్రియులారా? ఎంతమంది క్షేమంగా ఉండాలి పరలోకంలోని కోరుకుంటున్నాం. వారి విషయమైన చింత, వారికి స్వార్థ వ్యాపకం చేస్తున్నాము మనము. ప్రియులారా, ఎంత మంచి సాక్ష్యం ఆయన కలిగి ఉన్నాడు. చివరిదిగా మరొకని సాక్ష్యం నేను చెప్పాలని అనుకుంటున్నాను. 3వ యోహాను పత్రిక 12వ వచనం. ఎవరైనా ఊహించగలరా అక్కడ ఎవరి సాక్ష్యం ఉందో? 3వ యోహానులో 12వ వచనం. గాయు కాదు యోహాను 12. ఆయన పేరు కనబడదు. ఏమైనా ఉంది అక్కడ దెమేత్రియుని గురించి? దెమేత్రియు అందరి వలనను సత్యం వలన సాక్ష్యం పొంది లేదు. మంచి సాక్ష్యము పొందుకున్నాడంట. అందరి వలన అనే సంగతి మనం చూడండి. మనని కొద్దిమంది మెచ్చుకోవచ్చు, కొద్దిమంది మన గురించి పాజిటివ్ గా చెప్పొచ్చు, కొద్దిమంది నెగిటివ్ గా చెప్పొచ్చు. కానీ ఇతని యొక్క సాక్ష్యం ఏంటంటే అందరి వలన, సత్యము వలన. సత్యం అంటే మరి ఏంటి? వాక్యానుసారంగా కూడా. వాక్యము కూడా ఆయనలో లోటు ఏమి చూపించదు. వాక్యానుసారంగా వాక్యము ఆయన కరెక్ట్ అంటుంది, అందరూ ఆయన కరెక్ట్ అంటారు. ఆ అబ్బాయిని మెచ్చుకోవచ్చండి. అబ్బాయిలో పల్లెత్తు మాటలో కూడా తప్పు ఉండదు. ఆయనలో ఏ కోశాన తప్పు మనం చూడలేము. 100% నమ్మొచ్చు ఆ బిడ్డని అని. ఎంత మంచి సాక్ష్యం. అందరి వలన, సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాము. అంటే ఎవరు మేము కూడా? అంటే యోహాను, అలాగే ఇంకెవరంట? పెద్దనైనా నిన్ను సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయు అని. గాయు కూడా చెప్తున్నాడు అన్నమాట. సహోదరులందరూ చెప్తున్నారు. అందరితో మంచి పేరు మెయింటైన్ చేయండి. ఒకరు ఇంతకు ముందు లేదేమో, ఏమైనా తప్పులు మనలో మనకు కనిపింప చేస్తాడు. యు ఆర్ కరెక్ట్ అని దేవుడు ఎప్పుడు మనతో చెప్పాడు. మనలో అనేక విషయంలో మనం తప్పిపోవచ్చున్నాం. ముఖ్యంగా దేనిలో తప్పిపోతున్నామంట? మాటల్లో. విశ్వాసమైన మనం మాటల్లో ఎంత వీక్ పర్సన్స్ వాక్యం చెప్తుంది. కనుక ఒకవేళ మాటలు సర్దుకోవాలేమో, ప్రేమ లేని మాటలేమో, అబద్ధాలేమో, యథార్థంగా మాట్లాడమేమో, మనిషి ముందర మనిషి మాటలు మాట్లాడుతున్నామేమో, ఓపెన్ గా ఉండడం లేదేమో, మనము పరిశుద్ధత మనలో లేదేమో. ఒకవేళ దేవుడు ఏమైనా మాట్లాడుతూ ఉంటే దాన్ని మనం సెటరేట్ చేసుకున్నాం. కనుక మా సాక్ష్యము సత్యమైనదని నీవు ఎరుగుదువు. మేము సాక్ష్యం ఇస్తున్నాం, వాక్యము సాక్ష్యం ఇస్తుంది. మా సాక్ష్యము తప్పు కాదు. అదేంటంట? సత్యమైన సాక్ష్యం మాది. నిజంగా చెప్తున్నాం మేము, వేషం కొరకు చెప్పడం లేదు. ఏమనుకుంటాడో దెమేత్రి అని అలా కాదు. మాది సత్యమైన సాక్ష్యం. మీరు కూడా చెప్తున్నారు కదా, వాక్యము చెప్తుంది కదా అని అంటున్నాడు. సత్య సాక్ష్యం కలిగి ఉన్నామా ప్రియులారా? కొద్దిమంది చెడ్డోళ్ళను కూడా ఏమంటారు చెప్పండి? చనిపోయినప్పుడు మంచోళ్ళు అంటారు. చచ్చిపోయిన ప్రతి ఒక్కడో అయ్యో పాపం ఎవరికేమో కానీ నాకు మంచిగా చేసినాడు బా అని అంటాం కొన్నిసార్లు. కానీ చాలాసార్లు మన సాక్ష్యాల్లో సత్యం ఉండదు. కానీ ఆయన సత్య సాక్ష్యం ఇవ్వబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. సత్య సాక్ష్యం మనలో ఉందా? 21వ అధ్యాయము యోహాను సువార్తలో కూడా ఒక మాట రాయబడింది. యోహాను ఇచ్చిన సాక్ష్యం ఎలాంటి సాక్ష్యం అంట? 21వ అధ్యాయం చూడండి, 24వ వచనం చివర్లో 21, 24లో ఏమని రాబడింది? ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చు
ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే, ఇతని సాక్ష్యం సత్యమని ఎరుగుదు. మనం ఇచ్చే సాక్ష్యం సత్యమని ఇతరులు చెప్పగలుగుతున్నారా? ముద్ర వేస్తున్నారా? ప్రియులారా, మన సాక్ష్యం సత్య సాక్ష్యమా? దానిలో ఏదో మంచిగా చెప్పుకుని మనం గెటాన్ అవుదాం అనుకుంటున్నామా? సత్య సాక్ష్యాలే ఇస్తున్నామా? మనం ఆలోచించాలి. కనుక దేవుని పేరు పోయబడిన పరిమళ తైలం, మన పరిమళ తైలం, మన సాక్ష్యంలో కూడా పరిమళ తైలం ఉందా? మన గురించి మంచిగా చెప్పుకుంటున్నారా అందరి వలన అంటే? మరొక మాట నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. 1 తిమోతి 3:7 అందరి వలన అంటే ఏంటి చూడండి. అందరి వలన అంటే 1 తిమోతి 3:7 1 తిమోతి 3:7లో మరియు అతడు నింద పాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడి ఉండవలను. సంఘములో ఉన్న లోపటి వారి చేత మాత్రమే కాదు, ఎవరి చేత సాక్ష్యం అంట? వెలుపటి వారి చేత కూడా. ఇంటి దగ్గర మన సాక్ష్యం, వీధిలో మన సాక్ష్యం, మన కొలీగ్స్ దగ్గర మన సాక్ష్యం, ఆఫీస్లో మన సాక్ష్యం, బజార్లో మన సాక్ష్యం. అందరితో కొట్లాడుతుంది కదా, ఏమని చెప్తారు మన గురించి వెనకాల? అందరి వల్ల మంచి సాక్ష్యం పొందుకోవాలి. ఎందుకంటే మన ప్రభువు పరిమళ తైలం వంటి నామము పేరు కలిగిన వాడు కనుక మన పేరు కూడా మంచి పేరు కలిగి ఉండాలని ఎన్ని రెఫరెన్స్లు మనం చూసుకున్నాం. ఆ తర్వాత పరమగీతంలోకి 1వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. అక్కడ తిరిగి ఏ విషయాన్ని ఈవేళ మనం ధ్యానం చేసుకున్నాం చూడండి. 2వ చరణంలో 2వ లైన్, నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురం. నీ ప్రేమ అంటే ఎవరి ప్రేమ అని అర్థమవుతుంది? నోటి ముద్దలతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాను గాక నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురం అని ప్రియురాలు ప్రియుని గురించి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మన ప్రభు యొక్క ప్రేమ దేనికంటే మధురమైందంట? ద్రాక్షారసం. ఎందుకంటే ద్రాక్షారసము ఇస్రాయల్ కి చాలా ఫేమస్, వాళ్ళకి చాలా లైక్ చేస్తారు. వాళ్ళ ప్రధానమైన పంట, వాళ్ళ పానీయ పదార్థం అని అనుకోవచ్చు. కనుక అది వాళ్ళకి చాలా ప్రధానమైన పంట. కనుక ప్రధానమైన ఆ యొక్క డ్రింక్ తో ఆయన ప్రేమ దానికంటే మధురం అని. ఒకవేళ మనకు అసలైన ద్రాక్షారసం ఆ రుచి మనము చూచి ఉండలేదేమో, కానీ వారి యొక్క ద్రాక్షారసం అంత మధురంగా ఉంటుందేమో. కనుక దేంతో పోలుస్తున్నారు? మధుర పానీయమైన ద్రాక్షారసంతో పోలుస్తున్నారు. అమ్మ, మన ప్రభువు ప్రేమను దేంతో మనం పోలుస్తున్నాం? ఏమని చెప్పుకుంటున్నాం? ప్రేమించావు ప్రభు, ఎంతో ప్రేమించావు. ఏమో కొన్ని మనకు ఊత పదాలు, కొంత కంఠస్థ పదాలు మనకు వచ్చును, అవి ప్రస్తావిస్తున్నాం. అని ఆ ప్రేమను గురించి ఏమని చెప్పగలం? నిజంగా ఆయన ప్రేమ మధురమా అంటే సరిపోతుందా? నీ ప్రేమ ఎంతో ఎత్తైంది, సముద్రం కంటే లోతైంది, కంటే ఎత్తైంది అంటే సరిపోతుంది? కొన్ని పదాలు పెట్టి మనం వర్ణిస్తే మాత్రం సరిపోతుందా? కొంత టైం తీసుకొని ఆయన ప్రేమను వర్ణిస్తున్నామా? వరదూతనైనా వర్ణించలేరంటే నేను ఎక్కడ వర్ణిస్తాను అనుకుని ఫుల్ స్టాప్ పెట్టుకుంటున్నామా? వరదూతలకు ఆయన ప్రేమే తెలియదు. ఎందుకు ఆయన వారిని క్షమించలేదు? కటిక చీకటి గల బిలంలో నేటి వరకు దేవుడు వారిని ఎటర్నల్ చైన్స్ తో, నిత్య పాశములతో బంధించి ఉన్నాడు కనుక వారి ప్రేమ తెలియదు. ఆయన పరిశుద్ధతను బట్టి మాత్రమే నాన్ స్టాప్ గా దేవుని వాళ్ళు స్తుతిస్తున్నారు. కానీ ఆయన ప్రేమ ఎంత మధురమైంది! ఆయన ప్రేమను గురించి వాక్యం ఏం చెప్తుంది? మనకు తెలియని రీతిగా ఆయన ప్రేమను అసలు మనము బైబిల్లో ఉంది కానీ దాన్ని స్టడీ చేయట్లేదేమో. మనకు తెలిసిన కొన్ని పదాలే అవే ఎప్పుడు ఆరాధనలో వాడుకుంటున్నామేమో. లేదా ఒక్కసారి పునశ్చరణ, ఒకవేళ మీలో చాలా మంది వాక్య గ్రహింపు కలిగిన వాళ్ళు ఉంటారేమో, మరొకసారి పునశ్చరణ లాగా చేసుకున్నామా? దేవుని ప్రేమ ఎలా చూపించాడు దేవుడు తన ప్రేమను? పరమగీతములు 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇదే పరమగీతములు 8:6లో ఏమని రాయబడింది? ఆయన ప్రేమ ఎలాంటిదంట?
మరణమంత బలవంత ఉమ్. ప్రేమ మరణమంత మరణమంత బలమైనది, ఈర్ష్య ఎంత బలవంతమైనది, కఠోరమైనది. దాని పతాళమంత జ్వాలలు అగ్ని కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల. జ్వాల. అవును. ప్రేమ నీ ఎంత హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము. చాలు. ఇటువంటి ప్రేమ మరణించే ప్రేమను చూపించాడు. అట్లయితే ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ? బలవంతమైన ప్రేమ. బలవంతమైన ప్రేమ. మనల్ని బలవంతంగా ప్రేమిస్తున్నాడు. నమ్మమని బలవంతం చేస్తున్నాడు, నమ్ముకోమని బలవంతం చేస్తున్నాడు. తన ఆత్మ ద్వారా నీవు పాపివని ఒప్పుకోవని బలవంతం చేస్తున్నాడు. అసలు తన బలమంతా చిల్లపెంకలాగా చేసుకున్నాడు కదా. తన బలవంతం మనకిచ్చి బలవంతపు ప్రేమ చూపిస్తున్నాడు. కొన్నిసార్లు తినండి త్రాగండి అంటే వద్దులు ఏంటంటే కొద్దిమంది ఊరికే అయిపోతారు. కానీ కొద్దిమంది ఏం చేస్తారు? తినండి తినండి తినండి, కొంచెం తినండి, ఇది చాలా బాగుంటుంది, ఇది ఇలా చేస్తాను, ఇది ఆరోగ్యానికి మంచిది అని 4 సార్లు వర్ణిస్తే ప్రేమ బలవంతం చేసినట్టుంటుంది. మన స్త్రీల మీటింగ్ లో 2 యవనస్తురాండ్లు మాకు సర్వ్ చేస్తున్నారు ఫుడ్ని. వాళ్ళు చిన్న పిల్లలే, పెళ్లి కాని పిల్లలే, టీనేజ్ పిల్లలే, ఎంత కొసరి కొసరి పెడుతున్నారండి. నాకు చాలా నచ్చింది ఆ పిల్లలు. ఎవరు నేర్పించారు వాళ్ళకు? ఎక్కడ నేర్చుకొని ఉంటారు చెప్పండి? ఇంట్లో వాళ్ళ తల్లుల దగ్గర నేర్చుకొని ఉంటారు. వాళ్ళ తల్లుల వడ్డించి ఉంటారు కాబట్టి పిల్లలు అలా కొటారు చేస్తారు. అన్న కూతురు, అలాగే జాయ్ కూతురు, జాయ్ కాదు, అమ్మాయి షారోన్ కూతురు జాయ్, చిన్న పిల్లలే కొసరి బలవంత ప్రేమ చూపిస్తుంది. క్రీస్తు ప్రేమ ఎలాంటిదని చదువుకుంటాం మనం మరొక చోట. బలవంతమైనది బలవంతపు ప్రేమ మనం చూస్తున్నాం. తింటే తిందరుగాక లేకపోతే లేదు అన్నట్టుగా కాదు, పై ప్రేమగా బలవంతమైంది. ఎటువంటి బలమైంది? ప్రాణం ఇచ్చేంత బలవంతమైనది, బతిమాలుకునే బలవంతమైనది. ప్రేమ జ్వాలను ఆర్పేవారు ఎవరూ లేరంట. సముద్రం యొక్క అగాధ జలములన్నీ వచ్చి ఆ ప్రేమ జ్వాలను ఆర్పమంటే ఆర్పజాలవంట. అందుకనే క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎవరు విడదీయగలరు? ఎడబాపేది ఏది కూడా లేదని 8వ అధ్యాయం 32వ వచనంలో రోమా పత్రికలో మనం చూస్తాం. ఎత్తైన లోతైన కదా, అలాగే దేవదూతలైనా ప్రధానులైనా ఎవరైనా క్రీస్తు ప్రేమ నుండి ఆ అగ్ని జ్వాల, ప్రేమాగ్ని జ్వాల నుండి ఆర్పే అగాధ జలం ఏది కూడా లేదని. ఇటువంటి ప్రేమ ఆరాధనలో ఇది మనం యూజ్ చేస్తున్నాము. క్రొత్త ఆరాధన ఆయన ప్రేమను బలుగో. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 4వ వచనం 5వ లైన్ చూడండి. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము, యథార్థ మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ద్రాక్షారసము కంటే ఆయన ప్రేమను ఎక్కువగా స్మరిస్తున్నామా? అసలు తక్కువగా స్మరిస్తున్నాము. అసలు అలాగా ఆరాధనలో స్థుతులు సహోదరులు చెల్లిస్తా ఉంటే ఆడవాళ్ళు మనసు పెట్టి వింటున్నారా? ఫాలో అవుతున్నారా? అవును ఆమేన్ తండ్రి అంటున్నామా? మనసు ఎక్కడో ఉందా? వాళ్ళు స్మరిస్తున్నారంట, మనం స్మరిస్తున్నామా? మనకి ఏం గుర్తొస్తుంది? ఆదివారం అంటే ఏంటి, ఇంటికి పోయి ఏం పని చేయాలా, ఇంకా అది ఉంది కదా ఇది ఉంది కదా, ఇది గుర్తొస్తుంది. ఆయన ప్రేమ స్మరిస్తున్నామా? ఒక మాట మాత్రమే చదువుకున్నాం. ఆయన ప్రేమ ఎలాంటిదో చూడండి. ఇర్మియా గ్రంథం 33:1 ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు? అది కంటొస్తుంది. శాశ్వతమైన ప్రేమతో శాశ్వతమైన ప్రేమ. నేను కొత్తలో ఉంటుంది భార్యాభర్తల ప్రేమ. రోగం వస్తే ఉండదు. అత్త మామలు కూడా ఆరోగ్యం ఉన్నంత వరకు ఇట్లా పెట్టుకుంటారేమో కోడల్ని. కొంచెం ఏదైనా తేడా వస్తే పోయి మీ అమ్మోళ్ళ ఇంట్లోకి వెళ్ళి బాగు చేసుకొని రమ్మంటారు. అవునా? బలం ఉన్నంత వరకు ఊడికం చాకరీ చేయించుకొని ఆ అమ్మాయి కష్టం వచ్చినప్పుడు ప్రేమలు దూరం అయిపోతాయేమో. కానీ ప్రభు ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ప్రభువా నీ ప్రేమ శాశ్వతమైందని
స్మరణ చేస్తున్నామా? నిన్నటి ఆదివారం ఏ రీతిగా స్మరించాము ఆయన ప్రేమను? నెక్స్ట్ ఆదివారం అయినా ఈ పదాలన్నీ పెట్టి అనుభవపూర్వకంగా హృదయపూర్తిగా శాశ్వత ప్రేమను మీరు ఎన్లార్జ్ చేసుకోండి, దాన్ని ఆలోచించండి. మీ స్మరణకు ఏమేం మాటలు వస్తాయో హృదయపూర్వకంగా ఆయన స్తుతించండి. ఆ తర్వాత ఆయన ప్రేమ యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్తుంది? యేసు తన వారిని ప్రేమించను లోకములో అంతము తన వారిని అంతము వరకు ప్రేమించు. అంత్యము వరకు శాశ్వతమైన ప్రేమ అది ఉంది. అంత్యం వరకు ప్రేమిస్తాడంట. దేవుడు మనం విడిచిపెడతాడేమన్నా భయం ఏమి అసలు? మనం విడిచిపెట్టినా ఆయన ఏమంట, నీవు నన్ను విడిచిపెడతావు, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెడతాడు, కానీ నేను నిన్ను విడువను, ఏడబాయన పక్కకు కూడా పోను. నువ్వు పక్కకు పోయినావు ఎన్నోసార్లు, నన్ను విడిచిపెట్టి విసర్జించి వెళ్ళిపోయావు, కానీ అంత్యం వరకు నేను నిన్ను ప్రేమిస్తాను. మూడవదిగా ఆయన ప్రేమ అంత్యం వరకు ప్రేమించే ప్రేమ. రోమా 5:5 మనకు బాగా తెలుసు. ఎలాంటి వారం ఎండుగా ప్రేమించాడు? ఆయన బలహీనులైన వారిని ప్రేమిస్తారా? ఒక అమ్మాయి బక్క పలుచగా ఉంది, స్కిన్ అండ్ బోన్స్, అలాంటి అమ్మాయిని పెళ్లి కూతురుగా ఒప్పుకుంటారు ఎవరైనా? కురూపిగా ఉంది, ఇష్టపడతారా? నల్లగా ఉంది, ఇష్టపడతారా? భక్తిహీనత స్థితిలో ఉంది, చెడు జీవితంలో ఉంది, ఇష్టపడతారా? ఇంకేమంట, శత్రువు అయి ఉండగా పలానా అబ్బాయిని చంపడానికే పెళ్లి చేసుకుంటా ఉంది అని అంటే ఎవరైనా ప్రేమించుతారా? ఎవరండి ప్రేమిస్తారా? ఇట్లుండగా మనల్ని ప్రేమించాడంటే ఎవరు? యేసుక్రీస్తు. ఎంత గొప్పదండి! సౌలు తన కుమార్తెను దావీదుకి ఎందుకు చేసుకోవాలనుకున్నాడు చెప్పండి? ఉరిగా ఉంచడానికి. అతను చూసి చంపేసే బిడ్డ నీ భర్తనని చెప్తున్నాడు. ఇలాంటి తండ్రి ఎవరైనా ఉంటారా? అల్లుడు చనిపోతే పిల్ల ఏమవుతుంది చెప్పండి? విధవరాలు. అయినా కూడా పర్వాలేదు, తన డిజైర్ నెరవేర్చాలి, బిషపు చూపించాలి అంతే. బిషపు కళ్ళుగా మనం చూస్తున్నాం పిల్లలు. మనం క్రీస్తు ప్రేమ అది ఆలోచించండి. నేను ఎక్కువ టైం తీసుకొని ఆలోచించలేదు, మీ ధ్యానానికి వదిలేస్తాను. దేవా, నీ ప్రేమ నేను స్మరిస్తాను. ఇటువంటి స్థితిలో ఉంటే నన్ను నీ పెళ్లి కుమార్తెగా చేసుకున్నావా? నా కొరకే రానయ్యున్నావా? పరలోకంలో స్వాస్థ్యం పెట్టావా? కురూపి అని నన్ను ప్రేమించావా? నీ రూపం నా కొరకు కోల్పోయినావు ప్రభువా. ఎంత ప్రేమ ఎక్కడ దొరుకుతుందయ్యా? మరొక చోటు ఉంది, సమస్త జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమ. దేనికి మించిన ప్రేమ ఇది? సమస్త లోక జ్ఞానములకు మించిన ప్రేమ. అర్థం చేసుకుంటారు. నా పాపిని ప్రేమిస్తారండి? దొంగల్ని ప్రేమిస్తారా లోకం? చెడ్డవారికి ఉద్యోగాలు ఇస్తారండి? మనం చెడ్డవారమని తెలిసి ఉండగా మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టిన ప్రేమ. ఇది ఏ జ్ఞానానికి అందుతుంది? చాలా మంది ఒప్పుకోవడం లేదు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు వీళ్ళంతా గొర్రెలు, వీళ్ళు పాపాత్ములు అని, మనకు పాపులని క్రిస్తాను పోలని చాలా డిగ్రేడ్ చేసి తక్కువగా మనల్ని మాట్లాడుతున్నారు. వాళ్ళంట పరిశుద్ధులంట. కనుక లోక జ్ఞానం ఒప్పుకోదు. అందుకే సమస్త జ్ఞానముకు మించింది ఆయన ప్రేమ. ఎందుకు ఇట్లాంటి వాళ్ళని ప్రేమించావంటే, నా ప్రేమ అంటాడు దేవుడు. నీ ప్రేమ మాకు అర్థం కాదయ్యా, నీ బుద్ధి మాకు రాదయ్యా, నీ ఓర్పు మాకు రాదయ్యా అని మనం జారుకుంటాం. అంది సమస్త జ్ఞానానికి మించిన దేవుని ప్రేమను మనం ధ్యానిస్తున్నామా? ఇశ్రాయేలు అలా ధ్యానిస్తున్నారు కదా. అంత మాత్రమే కాదు, క్రీస్తు ప్రేమ 5:19 ఏమని రాబండి? క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేసే ప్రేమ. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం అదే మాట. ఆ తర్వాత దేవుడు సంఘం కొరకు ఏమర్పించుకున్నాడంటే, ఎఫెసీ పత్రిక 5:26-27 వచనాలు మనకు తెలుసు కదా. ప్రేమించి అది మచ్చయ్యను, కళంకమేను, ముడతయ్యను, అట్టిది మరి ఏదైనాను లేకుండానట్లుగా ఏం చేశాడు? తను తాను మన కొరకు అప్పగించుకున్న ప్రేమ. అప్పగించుకున్నాడంట. మీరు ఎవరిని వెతుకుతున్నారంటే నజరేయుడు అని చేసినట్టు, అట్లయితే వీరిని పోనీయండి, నేనే ఆయన్ను అని అప్పగించుకున్నాడు.
అప్పగించుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారంట, పడ్డారంట. అప్పగించుకోవడానికి వెళ్ళిన సందర్భంలో కూడా అటువంటి క్లీన్ చిట్ కలిగిన మన ప్రభు, ఎందుకు మనం భయపడాలి? ఆయన గురించి ఒప్పుకోవడానికి, ఇంత పరిశుద్ధ దేవుని గురించి ఒప్పుకోవడానికి మనం సిగ్గుపడాల్సిన అవసరము లేదు. కనుక ఆయన ప్రేమ ఇలా ఉంది. అంత మాత్రం కాకుండా చివరిగా ఒక మాట చెప్పుకుందాం ఆయన ప్రేమను గురించి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఏమని చెప్తుంది? చదవండి. 3:1. దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనలను ఎరగదు. ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. చదవం 3వ వచనం చదవండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు చాలు ఎట్టి ప్రేమ మనలో మన మీద చూపించాడో చూడండి అంటూ అది ఇక్కడ బయట పెడుతున్నాడు 3వ వచనంలో. ఏమని? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎట్లుంటామంట మనము? ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుము. పాప రూపులమైన మనము ఎవరిని పోలి ఉంటామంటే ఆయనను పోలి ఉంటాం. ఇప్పుడు అమ్మనో నాన్ననో మేనమామనో సమీప బంధువులు లాగా మనం కనపడతాం. కానీ రేపొద్దున ఆ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఎన్నడూ చూడని మనము ఆ పరిశుద్ధ నేత్రాలతో, మహిమా నేత్రాలతో చూసినప్పుడు మనకు ఎవరి ఇమేజ్ వచ్చేస్తుంది? ఆయన. అందరు యేసు ప్రభు లాగా అయిపోతామంట. ఆయన స్వరూపం మనకి ఇచ్చిన ప్రేమ ఎంత గొప్పదండి. అవునా? టీచర్ అమ్మ ఆమె సీటు స్టూడెంట్కి ఇస్తుందండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సీటు ఇంకెవరికైనా ఇస్తాడా? ఉప ముఖ్యమంత్రి పవన్ గారు కానీ ఎవరైనా కానీ మన పెన్నే ఎవరికి ఇవ్వమే చెడగొడతారని, నావి ఏం అడగొద్దండి అంట. ప్రభు ఏమిచ్చాడంట? తన పోలిక మనకు ఇచ్చాడంటే. ఇదంతా మనం ఆలోచన చేసి రేపు ఆదివారం స్తుతించండి. ఇంకా చాలా ఆయన ప్రేమను గురించిన రెఫరెన్స్లు చాలా ఉన్నాయి. ద్రాక్ష రసము కంటే నీ ప్రేమను మేము ఎక్కువగా స్మరించు. మన ధ్యానం ధ్యాస ఆయన ప్రేమను గురించి మనం ఇలాంటి ప్రేమ నా పట్ల చూపుటకు నేను ఏ పాటి దానను, సోదరు పాడింది కదా, ఏ పాటి దాన నన్ను ఇంతగా ప్రేమించాను. మీరు నన్ను నీ సొంతంగా నన్ను చేసుకున్నారు. నీవు నాకు సొంతమని నేను కూడా నీ పైన ఆధారపడుతున్నాను. ఈ లోకంలో పెట్టి పుట్టిన వాళ్ళు ఎవ్వరు నా పక్షాన ఉండరు. నన్ను ఎవరు ఒప్పుకోరు ప్రభా, నన్ను పిలువరు ప్రభా, నన్ను ఎవరు రమ్మనరు ప్రభా. కానీ నీవు నాకు సొంతమైపోయింది. నీ ప్రేమ నాకు చాలు. ఇదే స్తుతి గీతంగా నీకు పాడుతాను తండ్రి అని అర్థ సైతం మనం పాట మనం విన్నట్లుగా ఆయన ప్రేమను ఈ వారం అంతా స్మరించి రేపు ఆదివారం మీ ఆరాధనలో మీ సంఘాలను ఆయన ప్రేమను మరి ఎక్కువగా స్మరించి మీ క్రొత్త ప్రేమతో ఆయన ఆరాధించి ఆయన పాదాలను మీ యొక్క కన్నీళ్ళతో తడిపి ఆరాధిస్తారని, ఇలాగ ప్రిపేర్ అవుతారని నమ్మి దేవుని చేత నేను హెచ్చరించబడి మీకు ఈ వాక్యాన్ని అందిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించున్నాడు.